ఈరోజు పాశ్చా నగరానికి సంబంధించినటువంటి అల్లుడు అయిన బాలాజీ, ఈయన సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవ ఉన్న వల్ల ఏలూరులో వీళ్ళకి కోర్టు వాయిదా ఉంది డైవోర్స్ కేసులో. ఉదయం ఈ భార్య మామగారు ఇద్దరు కూడా కోర్టు వాయిదాకి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో దారిలో వాళ్ళని ఆపి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. నియర్ బైపాస్ దగ్గర, ఏలూరు బైపాస్ దగ్గరలో. వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అతను అక్కడి నుంచి నేరుగా పాశ్చా నగరంలో అత్తగారింటికి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి అత్తగారిని, ఇద్దరు మరదలను కూడా తనతో తెచ్చుకున్నటువంటి ఒక కర్రతోటి వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఉయ్యాల్లో ఉన్న బాబుని కూడా కొట్టడం జరిగింది. బాబుకి ఆ దెబ్బతోటి స్పృహ తప్పడంతో వెంటనే తల్లి పక్కింటి వాళ్ళ సహాయంతో బాబుని చిత్తూరు హాస్పిటల్కి తీసుకురాగా ఇక్కడ డాక్టర్ గారు పరీక్ష చేసి ఇతను అప్పటికే బ్రాడ్ డెడ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇతను పారిపోతూ ఉంటే కోపద్రిక్తులైనటువంటి గ్రామస్తులందరూ కూడా కలిసి అతన్ని కూడా చితకబాదడం జరిగింది. అతన్ని ఏలూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పంపడం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు కూడా ఎస్పీ గారు ప్రతి నిమిషం కూడా దీనికి మాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మేము ఫాలో అయ్యి ఏ చిన్న క్లూను కూడా వదిలిపెట్టకుండా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ముద్దాయికి కఠినంగా శిక్ష పడే విధంగా మేము ఇందులో దర్యాప్తును కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.